నగరంలోనే పేరుగాంచిన వ్యాపారవేత్త రఘురాం ఆకస్మిక మరణం ఆ కుటుంబంలో పెద్ద కలకలాన్ని రేపింది. అతని కొడుకులు అజయ్, విజయ్లు తండ్రి అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే ఆస్తి పంపకాల గురించి లాయర్ను సంప్రదించారు. రఘురాంకు నగరంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, బంగ్లాలు, బిజినెస్ సామ్రాజ్యం ఉన్నాయి. లాయర్ వీలునామా పత్రాన్ని తెరిచి చదవడం ప్రారంభించగానే ఆ గదిలో ఉన్న వారందరూ ఒక్కసారిగా తీవ్రమైన షాక్కి గురయ్యారు. రఘురాం తన కోట్లాది రూపాయల ఆస్తిలో సగం ఆస్తిని కన్న కొడుకులకు కాకుండా రోడ్డు పక్కన అడుక్కునే సావిత్రమ్మ అనే ఒక అపరిచిత వృద్ధురాలి పేరున రాశాడు. ఆ వీలునామా ప్రకారం తమకు రావాల్సిన సగం ఆస్తి వేరే ఎవరికో దక్కడంతో అజయ్, విజయ్లు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ తండ్రికి మానసిక స్థితి బాగోలేక ఇలా చేశాడని, ఆ ముసలావిడ ఏదో మంత్రం వేసి ఆస్తిని రాయించుకుందని వారు లాయర్తో గొడవకు దిగారు. కానీ లాయర్ ఇది రఘురాం పూర్తి స్పృహతో రిజిస్టర్ ఆఫీసులో స్వయంగా రాసిన చట్టబద్ధమైన వీలునామా అని తేల్చి చెప్పాడు. కన్న కొడుకులను కాదని ఒక బిచ్చగత్తెకు సగం ఆస్తిని అసలు ఎందుకు రాశాడో ఆ లాయర్కి కూడా అస్సలు అర్థం కాలేదు. కోపంతో రగిలిపోతున్న ఆ ఇద్దరు కొడుకులు సావిత్రమ్మను నిలదీయడానికై ఆమె ఉండే చోటును వెతుక్కుంటూ బయలుదేరారు. నగరంలోని ఒక పాత దేవాలయం మెట్లపై కూర్చొని ఉన్న సావిత్రమ్మను వారు చూసి ఆమె పైకి దాడికి వెళ్ళినంత పని చేశారు. నువ్వు మా తండ్రిని ఏం మోసం చేసి కోట్లాది రూపాయల ఆస్తిని రాయించుకున్నావు అంటూ ఆమెను నిలదీశారు. చుట్టుపక్కల జనాలు చూస్తున్నారనే భయం కూడా లేకుండా ఆస్తి పేపర్లు తిరిగి ఇచ్చేయకపోతే ప్రాణాలు తీస్తాము అని బెదిరించారు. సావిత్రమ్మ వారి కోపాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు. పైగా ఆమె కళ్ళల్లో ఒక వింతైన నిశ్శబ్దం కనిపించింది. ఆమె మెల్లిగా లేచి, మీ తండ్రి ఆస్తి నాకు వద్దని నేను లాయర్ గారికి ముందే చెప్పాను అని శాంతంగా అంది. కానీ ఆయనే నా కాళ్ళపై పడి ఈ సగం ఆస్తిని నా పేరున రాసి వీలునామా తయారు చేశారని చెప్పింది. ఆ మాట వినగానే అజయ్, విజయ్లకు తల తిరిగిపోయినంత పనైంది. అసలు మా తండ్రి నీ కాళ్ళపై పడడమేంటి అని అడిగారు. రఘురాం లాంటి కోటీశ్వరుడు ఒక బిచ్చగత్తె కాళ్ళపై పడవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ఊహకు అందడం లేదు. సావిత్రమ్మ తన సంచిలో నుండి ఒక పాత నల్లటి డైరీ తీసి, ఈ డైరీ మీ తండ్రిదే, కానీ ఇందులో ఉన్న నిజం ఇప్పుడే బయటపడకూడదు అంది. మీ తండ్రి ఆత్మ శాంతించాలంటే మీరు 3 ఏళ్ల పాటు ఒక షరతుకు ఒప్పుకోవాలని సావిత్రమ్మ వారికి ఒక వింత కండిషన్ పెట్టింది. ఆ షరతు ఏంటో వినడానికి అజయ్, విజయ్లు ఎంతో ఆతృతగా, కోపంగా ఆమె ముఖం వైపు చూశారు. సావిత్రమ్మ ఆ ఇద్దరు కొడుకుల వైపు చూసి, మీరు 3 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో సాధారణ సేవకులుగా పనిచేయాలి అంది. మీరు ఏ రోజైతే అహంకారం వీడి నిజమైన మనుషులుగా మారుతారో ఆ రోజే ఈ డైరీ తెరుచుకుంటుంది. మీ తండ్రి రహస్యం బయటపడుతుంది అంది. ఒకవేళ మీరు ఈ షరతుకు ఒప్పుకోకపోతే ఈ సగం ఆస్తి చట్ట ప్రకారంగా ప్రభుత్వం పరం అయిపోతుంది అని లాయర్ కూడా స్పష్టం చేశాడు. కోట్లాది రూపాయల ఆస్తిని వదులుకోలేక, అలాగే తండ్రి చేసిన వింత పని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో వారు ఆ షరతుకు ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం అజయ్, విజయ్లు తమ లగ్జరీ కార్లను, బంగ్లాను వదిలేసి నడుచుకుంటూ సావిత్రమ్మ ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఇటుకలు మోస్తూ, సిమెంట్ కలుపుతూ సావిత్రమ్మ స్వయంగా పనివాళ్లతో కలిసి కష్టపడుతుండడం వారు చూశారు. అప్పటి వరకు ఏ కష్టం ఎరుగని ఆ కోటీశ్వరుల కొడుకులు ఎండలో నిలబడి ఇటుకలు మోసే పనిని ప్రారంభించాల్సి వచ్చింది. చేతులు బొబ్బలు కడుతున్నా, ఒళ్లంతా నొప్పులు వస్తున్నా ఆ రహస్యం ఏంటో తెలియాలి అనే పట్టుదలతో వారు పనిచేస్తూనే ఉన్నారు. ఆశ్రమానికి వచ్చే పేద పిల్లలు, వృద్ధులకు అన్నం వండడం, వడ్డించడం లాంటి పనులను విజయ్ స్వయంగా చూసుకోవడం ప్రారంభించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి మనసుల్లోని అహంకారం మెల్లగా కరిగిపోవడం, పేదల పట్ల దయ కలగడం మొదలైంది. సావిత్రమ్మ కూడా వారిలో వస్తున్న మార్పును గమనిస్తూ లోపల ఎంతో సంతోషించింది. కానీ ఆ డైరీని మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ఒకరోజు ఆశ్రమంలో ఉన్న ఒక చిన్న పాపకు తీవ్రమైన జ్వరం వస్తే అజయ్ ఆమెను తన చేతులపై ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తాడు. డాక్టర్లు వైద్యం చేసి పాప కోలుకున్నాక ఆ పాప అజయ్ చేయి పట్టుకొని థ్యాంక్ యూ అంకుల్ అన్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోట్లాది రూపాయలు సంపాదించినప్పుడు కలిగని తృప్తి ఒక పేద పాప ప్రాణాన్ని కాపాడినప్పుడు కలిగిందని అతను గ్రహించాడు. విజయ్ కూడా ఆశ్రమంలోని వృద్ధులకు సేవ చేస్తూ వారిలో తన చనిపోయిన తండ్రి రఘురాంను చూసుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి అన్నదమ్ములు ఇద్దరు ఆశ్రమం కాంపౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ, అసలు నాన్న మనల్ని ఇక్కడికి ఎందుకు పంపాడో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అనుకున్నారు. ఈ 3 ఏళ్ల సేవా జీవితం వారిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఒక కొత్త మనుషులుగా మార్చివేసింది. కాలచక్రం వేగంగా తిరిగింది. సావిత్రమ్మ పెట్టిన 3 ఏళ్ల గడువు ముగిసే రోజు రానే వచ్చింది.
ఈ 3 ఏళ్లలో అజయ్, విజయ్లు పూర్తిగా మారిపోయారు. ఒకప్పటి వారి లగ్జరీ అలవాట్లు, కోపాలు ఎక్కడా కనిపించడం లేదు. ఆశ్రమంలోని వృద్ధులందరూ వారిని తమ సొంత కొడుకుల్లా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవడం ప్రారంభించారు. ఆ రోజు ఉదయం సావిత్రమ్మ అజయ్, విజయ్లను పిలిచి, మీరు నా షరతును పూర్తిగా నెరవేర్చారు. ఈ రోజుతో మీకు గడువు ముగిసింది అంది. నగరంలోని పెద్ద మనుషులను, రఘురాం పాత బిజినెస్ పార్ట్లను ఆశ్రమం హాల్లోకి సావిత్రమ్మ ఆహ్వానించింది. అందరి ముందు సావిత్రమ్మ తన సంచిలో నుండి ఆ నల్లటి పాత డైరీని బయటకు తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ గదిలో ఉన్న వారందరూ ఎంతో ఉత్కంఠతో అసలు రఘురాం ఆస్తిని ఎందుకు రాశాడో అని నిజం కోసం ఎదురు చూస్తున్నారు. సావిత్రమ్మ అజయ్ను పిలిచి ఆ డైరీ మొదటి పేజీని తెరిచి అందరి ముందు గట్టిగా చదవమని చెప్పింది. అజయ్ వణుకుతున్న చేతులతో ఆ డైరీ మొదటి పేజీని తెరవగానే అందులో సరిగ్గా 3 ఏళ్ల క్రితం నాటి ఒక పాత పేపర్ క్లిప్పింగ్ కనిపించింది. ఆ పేపర్ వార్తలో ఉన్న ఒక హెడ్లైన్ చూడగానే అజయ్, విజయ్ల ముఖాల్లోని రంగులు ఒక్కసారిగా మారిపోయాయి. అందులో 3 ఏళ్ల క్రితం ఒక రాత్రి వేళ నగరంలో జరిగిన ఘోరమైన హిట్ అండ్ రన్ కార్ యాక్సిడెంట్ గురించి రాసి ఉంది. ఆ ప్రమాదంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక పేద యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఆ వార్తను చదువుతూ ఉంటే అజయ్, విజయ్లకు తమ గతం గుర్తుకు వచ్చి ఒళ్ళు వణకడం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి తాగిన మత్తులో లగ్జరీ కార్ వేగంగా నడుపుతూ ఆ యాక్సిడెంట్ చేసింది మరెవరో కాదు, స్వయంగా అజయ్ మరియు విజయ్లే. ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చీకట్లో నిలబడి కార్ నెంబర్ను, వారి ముఖాలను స్పష్టంగా చూసిన ఏకైక సాక్ష్యం సావిత్రమ్మ. ఆ ప్రమాదంలో చనిపోయిన యువకుడు మరెవరో కాదు, సావిత్రమ్మకు ఉన్న ఒకే ఒక్క కన్న కొడుకు. తన కొడుకును చంపిన హంతకులను జైలుకు పంపాలని సావిత్రమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సమయంలో రఘురాం ఆమెకు అడ్డంగా వచ్చాడు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న రఘురాం ఆ రోజు ఒక బిచ్చగత్తె కాళ్ళపై పడి ఏడుస్తూ తన కొడుకుల జీవితాలను కాపాడమని వేడుకున్నాడు. డైరీలోని తదుపరి పేజీలలో రఘురాం తన సొంత చేతిరాతతో రాసుకున్న అసలు నిజాలు, ఆవేదనలు బయటపడ్డాయి. రఘురాం ఆ డైరీలో ఇలా రాశాడు: నా కొడుకులు 2 అపరాధులు. వారు ఒక అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అని రాసి ఉంది. చట్టం నుండి నా కొడుకులను కాపాడడానికి నేను ఒక తండ్రిగా నా పదవిని, డబ్బును ఉపయోగించి సావిత్రమ్మ నోరు నొక్కేయడానికి ప్రయత్నించాను అన్నాడు. కానీ ఆమె డబ్బుకు లొంగలేదు. కేవలం నా కన్నీళ్లు చూసి నా కొడుకు ఎలాగూ తిరిగిరాడు, కానీ నీ కొడుకుల జీవితాలు నాశనం కాకూడదని కేసు పెట్టకుండా వెనక్కి తగ్గాను అంది. ఆ రోజు రఘురాం సావిత్రమ్మకు ఒక శపథం చేసి మాట ఇచ్చాడు. నా కొడుకులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా సగం ఆస్తిని నీకే రాసిస్తాను అన్నాడు. నా కొడుకులు కష్టపడి సంపాదించకుండా కేవలం ఆస్తి అహంకారంతోనే ఇలాంటి ఘోరానికి ఒడిగట్టిన ప్రాయశ్చిత్తం లేకుండా ఉన్నారని రఘురాం ఆ డైరీలో తీవ్రంగా బాధపడ్డాడు. వారికి మొత్తం ఆస్తి ఇస్తే మరింత క్రూరులుగా మారుతారని, అందుకే సగం ఆస్తిని సావిత్రమ్మ పేరిట రాసి వారికి బుద్ధి వచ్చేలా చేయాలనుకున్నాడు. ఆ డైరీలో రఘురాం రాసిన ఆఖరి వాక్యాలు చదువుతుంటే హాల్లో ఉన్న వారందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకులు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి నేను జీవితాంతం నేరస్తుడిగా బ్రతికాను. ఈ ఆస్తి సావిత్రమ్మకు ఇవ్వడం నా త్యాగం కాదు, నా కొడుకుల పాపానికి నేను చెల్లించిన మూల్యం అని రాసి ఉంది. అలా ఆ నిజం అందరి ముందు బయటపడడంతో అజయ్, విజయ్లు సిగ్గుతో, ప్రాయశ్చిత్తంతో కుంగిపోయారు. తాము చేసిన ఘోరమైన తప్పును తండ్రి అంతకాలం గుండెల్లో దాచుకొని తమను కాపాడడానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా అని వారు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాము ఎవరినైతే బిచ్చగత్తె అని అసహ్యించుకున్నారో ఆమె తన కొడుకును చంపిన హంతకులైన తమకు సేవ చేసే అవకాశం ఇచ్చి ప్రాణాలు కాపాడిందని గ్రహించారు. సావిత్రమ్మ ఆ డైరీని తిరిగి తీసుకుంటూ, ఈ కోట్లాది రూపాయల ఆస్తితో నేను ఒక పెద్ద అనాథాశ్రమం, ఉచిత హాస్పిటల్ కట్టాను. ఇందులో నా కొడుకు లాంటి ఎంతో మంది పేదలను కాపాడుతున్నాను అంది. మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే ఇప్పటికైనా మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి అని చెప్పి ఆమె కళ్ళల్లో నీళ్లతో చూసింది. కన్న తండ్రి చేసిన త్యాగం, ఆ వృద్ధురాలి గొప్ప మనసు చూశాక అజయ్, విజయ్లకు ఆస్తిపై ఉన్న మోహం పూర్తిగా నశించిపోయింది. ఆ రోజు నుండి అజయ్, విజయ్ల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు లగ్జరీ వ్యాపారాలను పక్కన పెట్టి సావిత్రమ్మ ట్రస్టును మరింత పెద్దదిగా చేశారు. రఘురాం ఇచ్చిన మిగిలిన సగం ఆస్తిని కూడా వారు వారి అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలిన దాంతో ఆశ్రమానికి, పేద విద్యార్థుల చదువులకు కేటాయించడం ప్రారంభించారు. నగరంలో ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎవరు ఆకలితో అలమటించినా ఈ అన్నదమ్ములు 2 ముందుండి సహాయం చేసేవారు. సమాజంలో వారికి ఒకప్పుడు ఉన్న ధనవంతులనే పేరు పోయి నేడు గొప్ప మానవతావాదులు అనే గౌరవం లభించింది.
సావిత్రమ్మ ఆశ్రమంలోనే ఉంటూ వృద్ధురాలైన ఆమెను తమ సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ప్రతిరోజు ఉదయం రఘురాం ఫోటోకు నమస్కరిస్తూ, నాన్న, నువ్వు మాకు ఇచ్చిన వీలునామా మా జీవితాలను మార్చిన అమృత వాక్యం అని వారు అనుకునేవారు. డబ్బు అనేది మనుషులను క్రూరులుగా మార్చగలదు, కానీ అదే డబ్బును సేవకు ఉపయోగిస్తే దైవత్వాన్ని ఇస్తుందని వారు నిరూపించారు. నగరంలోని ఎంతోమంది యువకులు అజయ్ విజయ్లను చూసి స్ఫూర్తి పొంది తమ పుట్టినరోజులకు ఆశ్రమానికి వచ్చి పేదలకు అన్నదానం చేయడం మొదలుపెట్టారు. సావిత్రమ్మ వృద్ధాప్యం వల్ల చనిపోయే సమయంలో కూడా అజయ్ విజయ్ల చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఎంతో ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆ అన్నదమ్ములు కొడుకు స్థానంలో నిలబడి హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో గౌరవంగా నిర్వహించారు. సావిత్రమ్మ చనిపోయినా ఆమె నేర్పిన మానవత్వం, రఘురాం చేసిన త్యాగం ఆ ఆశ్రమంలో ఎల్లప్పుడూ సజీవంగానే ఉండిపోయాయి. ఒకప్పుడు తప్పు చేసిన కొడుకులు నేడు సమాజానికి ఆదర్శంగా నిలవడం వెనుక ఒక తండ్రి తీసుకున్న పక్కా నిర్ణయం ఉందనే విషయం అందరికీ తెలిసొచ్చింది. ఆస్తి, అంతస్తులు మనిషికి తాత్కాలిక గౌరవాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ మనం చేసే సేవ మరియు మానవత్వం మాత్రమే మనల్ని చిరకాలం బ్రతికిస్తాయి. కోట్లాది రూపాయల ఆస్తి కంటే తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో బ్రతకడమే నిజమైన జీవితం అనే సందేశంతో ఈ కథ ముగుస్తుంది. మరి ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.